మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం మనం 31వ డివిజన్లో ఉన్నాము. గతంలో కౌన్సిల్గా ఉన్న మహబూబ్ నగర్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా మారడంతో వార్డుల్లో కూడా అనేక తేడాలు, ఏరియాలు కూడా చాలా కొద్దిగా గందరగోళంగానే అని చెప్పాలి. ప్రస్తుతం మన 31వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సంధ్య గారి దగ్గర ఉన్నాం. సంధ్య గారి ఎన్నికల ప్రచారం ఎలా అవుతుంది, వారు ఎన్నికల గతంలో కూడా కౌన్సిలర్గా పనిచేసారు, అప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మ, మీరు గతంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. అవును. ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారు. అవును. గతానికి ఇప్పటికి తేడా ఏముంది? గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినని మీరు అనుకుంటున్నారా? నెరవేర్చినామండి. 80% కంప్లీట్ అయినాయి, ఇంకా 20% ఉన్నాయి. ఈసారి గిట్టంగా 31 డివిజన్ నుంచి మా కారు గుర్తుకు గెలిపిస్తే మిగతా పనులన్నీ కంప్లీట్ చేయగలుగుతామని కోరుకుంటున్నాను. మేడం, మీరు గతంలో ఇచ్చిన హామీల్లో మేజర్గా ఏమున్నాయి, వాటిని ఏమైనా సార్ట్అవుట్ చేసినారా? చేసినామండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, సిసి రోడ్లు, ఐమాక్స్ లైట్లు అన్నీ కూడా చేశాము. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. అంటే గతంలో మీరు 5 ఏళ్ళ పాటు కౌన్సిలర్గా పనిచేసారు కదా, మోస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అంశం అంటే ఈ పని చేస్తే నాకు హ్యాపీ అయింది, అలాంటి పని చేయడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అన్నది ఏమైనా మిగిలిపోయింది మీకు 5 ఏళ్ళలో? అంటే కొన్ని రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తే ఇంకా అంటే మీరు 5 ఇయర్స్లో మీకు బాగా అనుభూతి చెందింది, మీరు బాగా ఫీల్ అయింది, ఇది ఇబ్బంది ఉండే ఇది పరిష్కరించిన నాకు హ్యాపీ అని అనుకున్నారా ఏదన్నా? రోడ్లు అండి, ఐమాక్స్ లైట్లు అండి, కబ్రస్థాన్ దగ్గర ఉన్నటువంటి ఏంది బోరు వేయించినాము, అక్కడ కబ్రస్థాన్ దగ్గర ఐమాక్స్ లైట్లు వేయించినాము. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. వార్డు బైఫర్గేషన్లో మీకు ఏమైనా తేడాలు కనిపించినాయి? ఫస్ట్ ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఇప్పుడుకున్న ప్రజల్ని అడిగితే కూడా తెలుస్తుంది ఏ విధంగా మార్పులు జరిగినాయి, ఎట్లుండేది అని చెప్పి. మా సాటిస్ఫాక్షన్ అయితే మేము ఎంతవరకు కంప్లీట్ చేయాలనుకున్నా కంప్లీట్ చేసినాము. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు కూడా ఇంకా గెలిపిస్తే ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్త డివిజన్ వచ్చింది కదా, మీరు గతంలో కౌన్సిలర్, ఇప్పుడు కార్పొరేటర్ కాబోతున్నారు. అంటే ఏం చేస్తే ఈ వార్డులో ఇంకా అభివృద్ధి చేయొచ్చని మీరు ఫీల్ అవుతున్నారు? ప్రజలు ఏది కోరుకుంటే అది చేయాలని కోరుకుంటున్నామండి మేము. వాళ్ళు ఏది ఇది కావాలి అంటే మేము చేయాలని కోరుకుంటున్నాము. అది ఏది వాళ్ళు ఏది అడిగినా కూడా ఇది రోడ్డు కావాలి, ఇప్పుడు ఈ లైట్లు ఇక్కడ వేయండి అని చెప్పి ఏవి కావాలనుకున్నా మేము చేయగలుగుతాం. మీరు 5 ఏళ్ల పాటు కౌన్సిలర్గా పనిచేసినా ఒక చిన్న ఆరోపణ రాలేదు, ఒక చిన్న వివాదంగా మీ వైపు రాలేదు. అంటే మీరు ప్రజలతోనే చాలా జాగ్రత్తగా మెలిగినారు, లీడర్స్తోనే కూడా అట్ ద సేమ్ టైం అఫీషియల్స్తోనే కూడా ఎక్కడ కాంట్రవర్సీ రాలేదు. ఆ సక్సెస్ ఎందుకు మేడం? అది వాళ్ళు ఏది అడిగినప్పుడు మనం ఆ పనిని ఇప్పుడు 24/7 ఎప్పుడైనా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం అందుబాటులో ఉన్నామండి. మనం వాళ్ళు ఏది అడిగినా కానీ మనము చేయగలిగినాం. మనము దానివల్ల నేనైతే సాటిస్ఫాక్షన్ ఉన్నా, అందుకనే కాంట్రవర్సీ ఎక్కడా జరగలేదు. వాళ్ళు ఏది కోరుకున్నా నేను మా భర్త నాకంటే మా హస్బెండ్ చాలా ఎక్కువ శ్రమ పడ్డాడు, ఆయన నుంచే నేను ఈ విధంగా ఉన్నానండి. మేడం, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మహబూబ్ నగర్లో కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మేడం. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళందరినీ తట్టుకొని మీరు ఎట్లా విజయం సాధించబోతున్నారు? మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? మేము ప్రజల గుండెల్లో ఉన్నామండి. ప్రజల గుండెల్లో ఉన్నందుకే మేము ఈ విధంగా సక్సెస్ అయ్యాము. వాళ్ళు మమ్మల్ని దీవిస్తున్నారు కాబట్టి మేము ఈ విధంగా ఉన్నాము. మేము ఇంకా అభివృద్ధి చేయాలి, మాకు వార్డుని ఇంకా అభివృద్ధి చెందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు వారి హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా మేడం గారికి మీరు నీడలా ఉన్నారు, ఒక భర్తగా కాకుండా ఒక గైడ్గా, ఒక ఫ్రెండ్గా వారిని అన్ని రకాలుగా మీరు ముందరకు తీసుకెళ్ళినారు. ఈ ఎన్నికల్లో మీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? 27వ వార్డు నుంచి 31వ వార్డు డివిజన్గా మార్చబడిన మా ఓటర్ మహాశయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మేము చాలా అభివృద్ధి పనులు చేశాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఎప్పుడు ఏ క్షణాన్ని పిలిచినా వాళ్ళని క్షణాల్లో వాళ్ళ ఇంటి దగ్గర వాలిపోయి చేశాం. ఇంతకుముందు లాగా కౌన్సిలర్ ఇంటికి ఓటర్ పోకూడదు, ఓటర్ ఇంటికే కౌన్సిలర్ వెళ్ళాలన్నది మా కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే కౌన్సిలర్ అనే అతను ఓటర్ ఇంటికి వెళ్ళి అతని సమస్య ఏంది, అక్కడ ఏం ప్రాబ్లం అయింది, ఏం జరుగుతుంది, ఏం కావాలి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకునేది. కాబట్టి మేము జనాల్లోకి ఇంత చొచ్చుకుపోగలిగినాం. కాబట్టి ఈ సక్సెస్ని మేము చేసుకోగలిగాం. ఎదురుగా అధికార కాంగ్రెస్ ఉంది, ఎట్లా ఢీ కొట్టబోతున్నారు? వాళ్ళు చేసే అభివృద్ధి పనులు ఏమీ లేవు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. మున్సిపాలిటీకి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా రాలేదు. అంతకు ముందు పెట్టిన పనులనే పేర్లు మార్చి, ఏరియాలు మార్చి, హౌస్ నెంబర్లు మార్చి, రూట్లు మార్చి వేసి రోడ్లు సీసీ రోడ్లు వేసినామని చెప్పుకుంటున్నారు తప్ప అవన్నీ గతంలో శ్రీనివాస్ గౌడ్ చేసిన పనులు మాత్రమే, అతను తెచ్చిన బడ్జెట్ మాత్రమే. ఎలక్షన్ల తర్వాత కొన్ని వేయాలన్న ఉద్దేశంతో కొంచెం ఆగిపోయిండే. దాన్నే వీళ్ళు వేసుకొని మేమే వేసామని చెప్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమనండి, మున్సిపాలిటీకి ఇప్పటిదాకా ఒక్క రూపాయి అన్నా వచ్చిందా? ఇంతవరకు మున్సిపాలిటీకి ఏ ఒక్క రూపాయి రాలేదు. వాళ్ళు ఖర్చు పెట్టే స్థితిలో లేరు. ఇంకా జరిగే 2.5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీకి రాదు. అయితే మీరు గతంలో 5 ఏళ్లలో బాగా డెవలప్ చేసిన ఎక్కడ కాంట్రవర్సీ కాలేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇప్పుడు అదే సక్సెస్ మంత్రమా? ఎస్, తప్పకుండా అండి. మాకు చిన్న పెద్ద తేడా అనేది ఏమీ లేదండి. ఎవరైనా ఒకరే. ఓటు వేసారా వేయలేదా అన్నది కాదు. ఎలక్షన్ వరకు మాత్రమే వాళ్ళు ఓటు అటు ఇటు అని ఉండొచ్చు. ఒకసారి గెలిపించుకున్న తర్వాత అందరికీ మేము కౌన్సిలర్ కార్పొరేటర్గానే ఉంటాం తప్ప అతను మావాడు ఇతను మీవాడు అనేది ఉండదు. సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం అక్కడ వెతకాలి, అంతే తప్పించి ఇది ఉండదు. అందుకోసమే ప్రజల గుండెల్లో ఇంతగా ఉన్నాం మేము. అదే మా సక్సెస్ మంత్రం అని అనుకుంటున్నాం మేము. మీరు 5 ఏళ్లలో చేసిన మేజర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి? చాలా మటుకు సీసీ రోడ్లు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండే, అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. అసలు 65 సంవత్సరాల నుంచి ఒకరి చేతుల్లోనే ఇది బందీగా ఉండడం వల్ల ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు మాకు. ఆ తీర్పుని మేము సద్వినియోగం చేసుకొని సీసీ రోడ్లు డ్రైనేజీ అని చేసి చాలా డెవలప్ చేసాం. అసలు అంధకారంలో ఉన్న మా వార్డు వెలుగు నీడలోకి వచ్చిందంటే చేయడానికి ఆస్కారం ఇచ్చిన ఈ ప్రజలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మేజర్గా ఎర్రగుంట నీళ్లు ఎప్పుడైతే ఫ్లో ఎక్కువైతుందో అప్పుడు చాలా ఇబ్బంది పడతారు మా వాళ్ళు. ఆ సమస్య కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను నేను. అక్కడ మెయిన్గా 164 హైవే మీద 3 కల్వర్ట్లు మూసుకుపోవడం వలన ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్య కోసం ఈసారి ఖచ్చితంగా దీన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను. ఈ సంవత్సరం ఇప్పుడు గెలిపిస్తే ఈ సమస్యకు తప్పకుండా మార్గం చూపిస్తానని ఉన్నాం. అక్కడ ఒక పెద్ద కాలువ నిర్మాణం కూడా జరగడానికి ఈ నెలలో ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. దానికి 1.5 రూపాయలు శ్రీనివాస్ గౌడ్ గారు అప్పట్లో పెట్టారు. కొన్ని అనుమతులు ఇటు అవడం వలన, డిజైన్ల లోపల వలన అది లేట్ అవుతుంది. ఆ సమస్య ఆ మోడీ కూడా వచ్చేస్తే సమస్య చాలా తొందరగా పరిష్కారం అయిపోతుందని అనుకుంటున్నాం మేము. చివరిగా మీ అప్పీల్ ఏంది వార్డు ప్రజలకు? ఇక్కడ స్టేట్ పని చేసే వాళ్లకు గెలిపించే వాళ్ళని, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపిస్తే మన వార్డు డెవలప్ చేసుకోవడానికి, మన సమస్యలు తీర్చుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకే మీకు అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాను, పని చేసేవాడిని గెలిపించండి, అందుబాటులో ఉన్న వాళ్ళని గెలిపించండి. ఎప్పుడో ఒకసారి కనిపించే వాళ్ళకు ఓటు వేయడం వల్ల లేదో ఎలక్షన్లలో వచ్చేసి కేవలం ఇప్పుడు మాత్రమే ఎలక్షన్లో నాకు ఓటేయండి వచ్చే వాళ్ళని వేస్తే మనం నష్టపోతాము, వార్డు డెవలప్ జరగదు. దానివల్ల మనం తీవ్ర ఇబ్బందులు పడతామని చూసి కారు గుర్తుకు ఓటేసి పనిచేసేవాడిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను.